హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కిందన బెల్ ఐకాన్ని టచ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నాకు ఒక సిస్టర్ కామెంట్ చేసింది, లవ్ సో బ్యూటిఫుల్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. ఆ డ్రామాని వేరే ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సిస్. బట్ చాలామంది కనుక ఈ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటే నేను కింద కామెంట్ చేస్తాను. దానికి 1000 లైక్స్ కనుక వచ్చాయంటే నేను ఆ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ తన కర్లీ హెయిర్ని దువ్వుకుంటూ ఉంటుంది. సో తనని ఇలా వదిలేద్దాం. తన పాస్ట్లో తన లవ్ లైఫ్ ఏంటో అనేది మనం తెలుసుకుందాము. తనకి 10 ఇయర్స్ ఉన్నప్పుడు తను సెకండ్ టైం ప్రపోజ్ చేసింది. అతనికి నేనంటే ఇష్టమా, నువ్వు నాకు నచ్చావని చెప్పి లెటర్ రాస్తుంది. అతను కూడా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి రాసిస్తాడు. అది చూసి మన పాప చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. బట్ నెక్స్ట్ డేనే ఆ బాబు వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయిపోతాడు. బహుశా తన ప్రపోజ్ని యాక్సెప్ట్ చేయకుండా ఉన్నా బాగుండని చెప్పి అనుకుంటుంది. వెయిట్ సెకండ్ ప్రపోజల్ అని చెప్పాను కదా, మరి ఫస్ట్ ప్రపోజల్ ఎప్పుడు అనుకుంటున్నారా? మన హీరోయిన్ సెకండ్ ప్రపోజలే 10 ఇయర్స్ ఉన్నప్పుడు చేసినప్పుడు, తన ఫస్ట్ ప్రపోజల్ ఎప్పుడు అనుకుంటున్నారు? తనకి 5 ఇయర్స్ ఉన్నప్పుడు. అది తన సమ్మర్ హాలిడేస్లో తన కజిన్ ఇష్టపడి ఉంటుంది. తనకు కూడా ఇతను ఇష్టపడ్డాడంట. బట్ తన లవ్ అనేది ఆ సమ్మర్ హాలిడేస్లోనే ఎండ్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత మన హీరోయిన్కి స్ట్రైట్గా ఉన్న హెయిర్ కాస్త కర్లీ హెయిర్గా అయిపోతుంది. తన ఇలా నుంచి ఇలా మారిపోతుంది అనమాట. దాంతో మన హీరోయిన్ని అందరూ ఏడిపించేవారు తన కర్లీ హెయిర్ని చూసి. అయినా సరే మన హీరోయిన్ పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నిస్తూనే ఉంది, ప్రపోజ్ చేస్తూనే ఉంది, రిజెక్ట్ అవుతూనే ఉంది. అలా ఒకసారి తన పక్కింటి అబ్బాయికి ప్రపోజ్ చేద్దామని చెప్పి రెడీ అవుతున్నప్పుడు తన ఇంటి బెల్ కొడతాడు. అది చూసిన హీరోయిన్, వావ్ నా లక్ మళ్ళీ నాకు తిరిగి వచ్చేసింది అని చెప్పి హ్యాపీ అయ్యే లోపల తన సిస్టర్ అక్కడికి వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోతుంది. అది చూసి మన హీరోయిన్ ఇంకా మీదట నేను ఎవరికే కానీ ఎప్పుడైనా సరే ప్రపోజ్ అనేది చెయ్యను, లవ్ అనేది చేయను అని చెప్పి అనుకుంటుంది. బట్ 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 ఈ అబ్బాయిని చూసారా, తినను చూసి మన అమ్మాయి అనుకుంటుంది, సరేలే ఈ ఒక్కసారికి ప్రపోజ్ చేసి చూద్దాం, తప్పేముందిలే అని చెప్పి అనుకుంటుంది. ఫస్ట్ టైం మన హీరోయిన్ తను చూసింది ఒక బీచ్లో అనమాట. తను అక్కడ స్విమ్ చేయడానికి వెళ్ళి ఉంటుంది. అక్కడ ఒక షర్ట్ని చూసి ఎవరిదే అనుకుంటూ ఉండగా మన హీరో వాటర్ నుంచి వస్తాడు. హాట్గా అంటే వాటర్ హాట్గా ఉన్నాయని కాదు, నేను చెప్పిన దానికి మీనింగ్ ఏంటో మీకే బాగా తెలుసు. అప్పుడు ఆ అబ్బాయి అడుగుతాడు, ఈ ప్లేస్ నాకు ఒక్కడికే తెలుసు అనుకున్నానా, నీకు కూడా తెలుసా? నువ్వు నేను చదివే స్కూల్లోనే కదా చదువుతావు, నాకు తెలుసు అంటాడు. దాంతో హీరోయిన్ మనసులో అనుకుంటుంది, నేను ఇప్పటి వరకు అలాగే అనుకున్నాను, నాకు ఒక్కదానికి తెలుసు ఈ ప్లేస్ అని చెప్పి అని అనుకుంటుంది. మన హీరోయిన్ పేరు సిరి. ఇతను వచ్చేసి మన ఫస్ట్ మెయిన్ లీడ్. ఇతని పేరు కిమ్. సో మన సెకండ్ మెయిన్ లీడ్ ఎవరో, అతని నేమ్ ఏంటో, ఆ స్టోరీ ఏంటో కూడా తెలిసేసుకుందాము. మన హీరోయిన్ సేమ్ ప్లేస్లో అనమాట, ఇదే బీచ్లో మన ఫస్ట్ మెయిన్ లీడ్ని అట్రాక్ట్ చేయడానికి తన నేమ్ని తన యూనిఫామ్ మీద పెట్టి స్విమ్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి మన సెకండ్ మెయిన్ లీడ్ వస్తాడు. అప్పుడే తన నేమ్ ట్యాగ్ని తీసుకుంటాడు. నా హీరోయిన్ యొక్క టీ షర్ట్ వాటర్లో పడిపోతుంది. అది చూసి హీరో కూడా దాన్ని తీసుకోవడంలో వాటర్లో పడిపోతాడు. మన హీరోయిన్ దూరం నుంచి చూస్తుంది, ఎవరో వాటర్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పి. ఇతనేంట్రా బాబు, ఈతరు అన్నప్పుడు నోరు మూసుకొని బయట ఉండొచ్చు కదా, లోపలికి ఎందుకు వచ్చాడో అని చెప్పి అతన్ని కాపాడుతుంది. కాపాడాక ఎంతసేపటికి తను ఐస్ని ఓపెన్ చేయకుండా ఉండే తనకి సిపిఆర్ ఇద్దామని చెప్పి అనుకుంటుంది. అలా ఇస్తూ ఉండగానే మన హీరో కళ్ళు తెరుస్తాడు. ఆ షాక్లో మన హీరోయిన్ అతనికి ఒక చెల్లు అని చెప్పి ఒక చెంపదెబ్బ ఇస్తుంది. తర్వాత రియలైజ్ అయ్యి సారీ కావాలని ఇలా చేయలేదు, అయినా నీకేనా పిచ్చా, నీకు ఈత అన్నప్పుడు నీకెందుకు అక్కడికి వెళ్ళడం, అసలు వాటర్లో ఎలా పడ్డావు నువ్వు అని చెప్తూ ఉండగానే తన షర్టు వాటర్లో ఉందని చూసి తనతో అంటుంది, ఇంకా వాటర్లోకి వెళ్ళకు, అదేం రోడ్డు కాదు నువ్వు నడవడానికి అని చెప్పి ఆ షర్ట్ని తీసుకెళ్ళడానికి వెళ్తుంది. సో మన సెకండ్ లీడ్ నేమ్ వచ్చేసి సాంగ్. సో మన హీరోయిన్ ఈ మెయిన్ లీడ్స్లో ఏ మెయిన్ లీడ్ని ఎక్కువగా ఇష్టపడుతుంది, లాస్ట్కి ఎవరితో సెట్ అవుతుంది అనేది చూసేద్దాం. ప్రెజెంట్ మన హీరోయిన్ తన హెయిర్తో ఇబ్బంది పడుతుంది కదా,
ఆ సీన్కి వెళ్ళిపోదాం. అక్కడ మన హీరోయిన్ సాంగ్స్ వింటూ ఉంటే తన సిస్టర్ వచ్చేసి ఆ టేప్ రికార్డ్ని తీసుకెళ్తుంది. నువ్వు నాకు ఈ రోజంతా ఇస్తా అన్నావు కదా టేప్ రికార్డ్ అంటే, నేనెప్పుడన్నా నీకు అని చెప్పి వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది. దాంతో వాళ్ళ మదర్కి వెళ్ళి చెప్తుంది, అమ్మ చూసావా తను నాకు ఎన్ని అబద్ధాలు చెప్తుందో, నాకు ఒక కొత్తది టేప్ రికార్డ్ కొనివ్వమ్మా ప్లీజ్ అంటుంటే వాళ్ళ మదర్ అంటుంది, నన్ను నమ్మేసి నన్ను తాకట్టు పెట్టేసి కొనుక్కో, చెప్పు ఎక్కడ తాకట్టు పెట్టాలనుకుంటున్నావు అని చెప్పి అంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చేసి టీవీ చూస్తూ, వావ్, ప్రపంచంలో అసాధ్యం అనుకునేది ఏదీ లేదు, ప్రతి ఒక్కటి సాధ్యమే అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వచ్చేసి, ఏంటి సాధ్యము, ఏది సాధ్యం కాదు, మీ వల్ల నాకు ఈ కర్లీ హెయిర్ వచ్చింది చూసారా అని చెప్పి అంటుంటే, ఇప్పుడు ఏంటి నాన్న అసాధ్యము అని చెప్పి అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, ఏంటా ఈ హెయిర్ నాన్న, ఈ హెయిర్ దీన్ని స్ట్రైట్నర్గా చేయడం అసాధ్యం అని చెప్తున్నాను అంటే, మంచిదే కదా నాన్న, డైలీ దానికి స్ట్రైట్ బామ్ చేయించడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు అంతా మిగిలింది కదా అంటే చెప్తుంటే, నాన్న ఇది స్ట్రైట్ హెయిర్ కాదు బామ్ చేయించుకోవడానికి, బట్ ఈ కర్లీ హెయిర్కి స్ట్రైట్ బామ్ చేయించుకోవాలంటే మన ఆస్తులు అమ్మేయాలి, చెప్పండి నాన్న చేపిస్తారా అని చెప్పి అడుగుతుంది. దాంతో వాళ్ళ మదర్ వచ్చేసి, మీ పిచ్చి మాటలు చాలిచ్చి ఫుడ్ తినడానికి వస్తారా లేకపోతే నాలుగు తగిలించమంటారా అని చెప్పి వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటాడు, ఏంటి అంత తొందర వస్తున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. మన హీరోయిన్ అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అనే వాళ్ళు పిలుస్తారు. సో మన హీరోయిన్ తన హెయిర్లో దువ్వాన్ని అలాగే పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక తన ఫ్రెండ్స్తో తన ఐస్ గేమ్ ఆడుతుంది. ఎవరైతే ఫస్ట్ ఐస్ క్లోజ్ చేస్తారో వాళ్ళు తన బ్యాగ్ని మోయాలన్నమాట. అదంతా సిల్లీ గేమ్స్ కదా, ఒకప్పుడు మనం కూడా ఆడేవాళ్ళం ఇలాంటి సిల్లీ గేమ్స్ మన స్కూల్ టైమ్స్లో. అప్పుడు తన ఫ్రెండ్ జిన్ అంటుంది, సిరి నీకు నీ చెల్లెలకి అస్సలు పోలికే లేవు, మీరు అసలు సిబ్లింగ్స్ ఏనా అన్నట్టు అడుగుతుంది. దాంతో సిరి అంటుంది, నువ్వు ఎక్కువగా మితిమీరి మాట్లాడేస్తున్నావు అని చెప్తుంది. అప్పుడు సుమ్ అంటుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తన సిస్టర్ కన్నా మన సిరినే చాలా బాగుంటుంది అని చెప్తుంది. నువ్వు కావాలని ఇలా చెప్తున్నావు కదా అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి తన డెస్క్ మేట్ మరొక ఫ్రెండ్ వస్తాడు. ఇతని పేరు వచ్చేసి బిమ్ అనమాట. ఇతను చూడగానే వీళ్ళంతా కూడా స్కూల్ వైపుకి పరిగెడుతూ ఉంటారు. అతను కూడా వాళ్ళ వైపు పరిగెడతాడు ఒక స్టైల్లో. అక్కడికి వెళ్ళాక ఇద్దరు కూడా గేమ్ ఆడతారనమాట, ఐస్ గేమ్. దాంట్లో మన బిన్ ఓడిపోతాడు, ముగ్గురు బ్యాగ్లు అతనే మోస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మన ఫస్ట్ మెయిన్ లీడ్ కిమ్ వస్తాడనమాట. అతను మన హీరోయిన్ని చూసి అలా హ్యాండ్ ఊపుతూ వెళ్తాడు. హీరోయిన్ అనుకుంటుంది, ఈ స్కూల్లో సొగానికి సొగం మంది అమ్మాయిలు ఇతన్నే ప్రేమిస్తున్నారు, బట్ ఇతను నన్ను చూసి చెయ్యి ఊపుతున్నాడు వావ్ అని చెప్పి చూస్తూ ఉంటుంది. అదంతా చూసిన వాళ్ళ ఫ్రెండ్స్, ఏంటి ఏం జరుగుతుంది మాకు కూడా చెప్పు, తనేంటి నీకు హ్యాండ్ చూపిస్తున్నాడు అని చెప్తూ ఉంటే మన హీరోయిన్ తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం అలా చెప్తుంది. అది విన్నాక వాళ్ళు అంటారు, నీకు తెలుసా తను కావాలని తన షర్ట్ని నీకు కనిపించేటట్టు పెట్టాడు తెలుసా అంటుంటే, అవునా అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. అలా క్లాస్లోకి వెళ్ళగానే అక్కడ ఫస్ట్లో వచ్చిన వాళ్ళందరి నేమ్స్ ఉంటాయన్నమాట. అందులో మన కిమ్ నేమ్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు ఈవినింగ్ స్టడీ క్లాస్కి వెళ్తారు. ఆ స్టడీ క్లాస్లో ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుందని చెప్పి రూమర్స్ ఉన్నాయి. సో మన హీరోని ఆలోచిస్తూ ఉంటుంది ఎలా వెళ్ళాలా అక్కడికి అని చెప్పి. అప్పుడే మన బిన్ అంటాడు, తక్కువ కాస్త ఫుడ్ తింటే ఎంత బాగుంటుందో కదా అని చెప్తుంటే హీరోయిన్ అంటుంది, నీకు ఎప్పుడు అనిపించలేదా నువ్వు మాట్లాడుతుంటే పక్క వాళ్ళ చెవుల్లో రక్తం వస్తున్నట్టుంటుందని అంటే, నీకెవరు చెప్పారు ఇదంతా, ఆ సుమ్మే చెప్పింది కదా, సుమ్ ఎందుకు అలా చెప్పావే నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా చాలు ఆపు, హోంవర్క్ రాసావా సార్ ఇచ్చిందంటే, రాశాను చూడు లైన్స్ కూడా వేశాను, బట్ హోంవర్కే రాయలేదు అన్నట్టు చెప్తాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ సార్ వస్తాడనమాట. వాళ్ళ సార్ వచ్చి అంటాడు, చూడండి స్టూడెంట్స్, నేను మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే లాస్ట్ ఇయర్ వాతావరణం వల్ల మీ పిక్నిక్ అనేది క్యాన్సిల్ అయింది కదా, అది ఈ ఇయర్కి పోస్ట్పోన్ చేశారు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళంతా ఇది గుడ్ న్యూసే కదా సార్ అని చెప్పి ఎగురుతూ ఉంటారు. అప్పుడే సారు వాళ్ళ నెత్తి మీద రాయి వేస్తాడనమాట. తను అంటాడు, అందుకే నేను ఫిక్స్ అయ్యాను మీకు డైలీ క్లాసెస్ డబల్గా చెప్పాలని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళంతా అలా పడిపోతారు నీరసం వచ్చేసి. ప్లే జోన్కి వెళ్ళగానే అక్కడ మన కిమ్ బాస్కెట్బాల్ గేమ్ ఆడుతూ
ఉంటాడు. అతన్ని చూసి చాలా మంది అమ్మాయిలు అలా స్మైల్ ఇస్తూ ఉంటారు. అందులో మన హీరోయిన్ కూడా ఒకటనమాట. వాళ్ళందరినీ చూసి అనుకుంటుంది, ఇలా కాదే, అందరిలాగా కాదే అని చెప్పి క్యాంటీన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ చెప్తుంది. ఆ వాటర్ బాటిల్ని అక్కడ ఉన్న క్యాంటీనర్కి ఇచ్చి ఆ గ్రౌండ్లో ఉన్నాడే అతను అని చెప్తుంటే, ఎవరు, కిమ్మా అని చెప్పి క్యాంటీనర్ అంటుందన్నమాట. అప్పుడు హీరోయిన్ అంటుంది, అవును మీకు ఎలా తెలుసండి అంటే, అప్పుడు తను అంటుంది, చూసావా అక్కడ ఎన్ని బాటిల్స్ ఉన్నాయో, ఈ బాటిల్స్ అన్ని తాగాడు అనుకో అతని యూరిన్ గ్లాండర్ అనేది బ్లాస్ట్ అయిపోతుందమ్మా, ఏం పనికి రావు అని చెప్పి అంటుందన్నమాట. దాంతో మన హీరోయిన్ ఆ వాటర్ బాటిల్ తనే తాగుతూ బయటకు వస్తుంది. అప్పుడే మనకి ఇంకొక క్యారెక్టర్ని చూపిస్తారు. హీరోయిన్ అంటుంది, తిన పేరే పిచ్చుక, కానీ తిన అసలు నేమ్ పిచ్చుక కాదు, తిన హెయిర్ పిచ్చుక గూడులా ఉంటుంది కాబట్టి తిన్నందరూ పిచ్చుక పిచ్చుక అని చెప్పి పిలుస్తారు అంటుంది. అప్పుడే తను స్టైల్గా వాటర్ బాటిల్ అలా ఎత్తుతుంది అనమాట. అది చూసి హీరోయిన్ అనుకుంటుంది, ఏంటి నువ్వు కూడా కిమ్ని ఇష్టపడుతున్నావా, చీ నా బతుకు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అది చాలన్నట్టు ఈ పిచ్చుక అనే అమ్మాయి ఒక స్టైల్లో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే స్కూల్లో ఒక కొత్త స్టూడెంట్ వస్తాడు. వాళ్ళ సార్ అంటూ ఉంటాడు, చూడు బాబు, లాస్ట్ ఇయర్ నువ్వు ఎగ్జామ్స్ రాయలేదు, సో ఈ ఇయర్ అన్నా నువ్వు బాగా చదువుకో, నీ వల్ల పక్క వాళ్ళని కూడా చెడగొట్టకని సార్ చెప్తూ ఉంటే ఇదంతా కూడా బిన్ వింటాడనమాట. సో అతను వెళ్ళి పరిగెత్తుకుంటూ కింద పడుతూ లేస్తూ వెళ్ళేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళా అంటాడు, నీకో విషయం తెలుసా, ఏం జరిగిందంటే, అరే ఎందుకురా ఆతృత, ఏంటో చెప్పరా అంటే, చెప్తా మీకే తెలుస్తుంది కదా, చెప్పడం ఎందుకు అంటాడు. ఓరిని అని చెప్పి అనుకునే లోపల మా సార్ వచ్చేసి మన సెకండ్ మెయిన్ లీడ్ని తీసుకొని వస్తాడనమాట. ఇతని పేరు వచ్చేసి సాంగ్. ఇప్పటి నుంచి ఇక్కడే చదువుకుంటాడని చెప్పి అందరికీ పరిచయం చేస్తాడు. అలా సాంగ్ తన సీట్లోకి వెళ్ళి కూర్చోగానే మన సిరి వెళ్ళి మాట్లాడుతుంది, ఎలా ఉన్నావు, నిన్ను కాపాడింది నేనే కదా, అవును ఇది ఎలా జరిగింది, అక్కడ నువ్వు వాటర్లో పడిపోయినప్పుడే అలా జరిగిందా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మన సెకండ్ లీడ్ కొంచెము ఎక్కువగా అందరితో కలిసిపోయే రకం కాదనిపిస్తుంది. సో అతను అవును అని చెప్పి సైలెంట్గా చెప్తాడు. అలా తన డెస్క్ మేట్కి వెళ్ళిపోగానే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా, ఏంటి అతనికి తెలుసా అంటే, అవును కష్టపడి స్విమ్మింగ్ చేసి మరి అతన్ని కాపాడాను, నీళ్ళల్లో పడిపోయి ఉంటేను అని చెప్పి చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అది పట్టించుకోకుండా, నువ్వు అసలు ఎందుకు వెళ్ళావే బీచ్కి, ఈ కిమ్ని చూడ్డానికే కదా అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారు. దానికి మన హీరోయిన్, అవునా తెలిసిపోయిందా అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట. అలా నెక్స్ట్ డే మన హీరో వర్షంలో వెళ్తూ ఉంటాడు. అది చూస్తున్న బిన్ అంటాడు, అతను చూసారా అతను ఎలా వెళ్తున్నాడు అంటే, ఒరే మెంటల్, చూస్తున్నావు కదా ఇబ్బంది పడుతున్నాడు అని, పోయి హెల్ప్ చేయొచ్చు కదా అంటే, హెల్ప్ చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అంటాడు. అప్పుడు మన హీరోని చూసి వెళ్ళి తన గొడుగుని పట్టుకుంటుంది. పద బ్యాగ్ తీసుకో అని చెప్పి అక్కడికి వెళ్ళగానే సార్ చూసి బిన్ని పిలిచి, ఒరే ఈ అమ్మాయి తనకి హెల్ప్ చేస్తుంది కదా, ఖాళీగానే ఉన్నావు కదా, క్లాస్మేట్ హెల్ప్ చేస్తే ఏమవుతుంది, తీసుకో తన బ్యాగ్ అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు మన హీరోని కూడా స్టాప్ చేసి, ఏంటమ్మా అంటుంటే, సార్ ఏమైంది సార్, నా హెయిర్ ఇంతే అని మీకు తెలుసు కదా, మళ్ళా ఏంటి సార్ అంటుండి, హెయిర్ గురించి కాదమ్మా, నీ నేమ్ బ్యాచ్ ఎక్కడమ్మా అని చెప్పి అడుగుతాడు. ఓ నేమ్ బ్యాచ్ సార్, అవును ఎక్కడుంది సార్ అని చెప్పి సార్నే అడుగుతుంది. నేను మార్నింగ్ పెట్టుకున్నాను సార్, బట్ ఇక్కడికి వచ్చే లోపల ఏమైపోయిందో తెలియదు అని చెప్తూ ఉంటుంది. అది విని మన హీరో చూస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆ బ్యాచ్ మన హీరో దగ్గరే ఉంటుంది. సార్ అలా వార్నింగ్ ఇచ్చేసి లోపలికి పంపిస్తాడు. అలా క్యాంటీన్ టైం వచ్చేస్తుంది. అందరూ పిచ్చి కుక్కలా పరిగెత్తూ ఉంటారు ఫుడ్ కోసము, అచ్చం మన స్కూల్లో పరిగెడతాం కదా అలా అనమాట. అక్కడికి వెళ్ళాక మన సిరి సాంగ్ని చూస్తుంది. తను ఫుడ్ కోసం ఇబ్బంది పడేది చూసి, ఎక్కడికి వెళ్ళా వీడే తగులుతాడేంటి బాబు నాకు అని చెప్పి అతనికి హెల్ప్ చేస్తుంది. అందరూ కలిసి తన్ని మధ్యలో కూర్చోబెడతారు. మన హీరో అందరితో కలిసిపోయే రకం కాదు కదా, సో ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఓప్పా మీరు ఇప్పుడు తినచ్చు అంటుంటే హీరోయిన్ అంటుంది, ఏంటి మీరు, తను మన క్లాస్మేటే కదా, క్యాజువల్గా పిలిచచ్చు కదా, రెస్పెక్ట్ ఎందుకు అసలు నాకు ఓప్పా అనడం అంటేనే ఇష్టము, ఆ పదం పలుకుతుంటేనే నోట్లో ఏదో చీమలు ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సాంగ్ అంటాడు, ఏం పర్లేదు నీకు ఎలా పిలవాలనిపిస్తే అలాగే పిలుచు అంటుంటే, కరెక్ట్ చూసావా ఎలా చెప్పాడు సాంగ్, నేను సాంగ్ అనే పిలుస్తాను నిన్ను, నువ్వు నా ఫ్రెండ్ ఇప్పటి నుంచి అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు,
ఏంటి మా సిరినే మిమ్మల్ని కాపాడిందంట కదా వాటర్లోంచి అంటుంటే సాంగ్ కూడా అవును అని చెప్తాడు. అప్పుడు వాళ్ళంతా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పి పార్టీ ఇమ్మంటారు. అలా అతను కూడా ఏం చేయలేరు తెలియక ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తాడు. ఐస్ క్రీమ్ తినగానే మన బిన్ అంటాడు, వావ్ నువ్వు చాలా స్వీట్ పర్సన్వి తెలుసా అంటుంటే మన సుమ్మ అంటుంది, ఒరే ఐస్ క్రీమ్ కోసం అంత ఓవర్ యాక్షన్ అవసరమారా నీకు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఫ్రెండ్స్ నీ నేమ్ బ్యాచ్ ఏమైంది, ఇది పెట్టుకో అసలు ఏమైంది అంటుంటే ఏమోనే నాకు తెలియదు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు అంటారు, ఇంకో విషయం తెలుసా, ఎవరైనా నేమ్ బ్యాచ్ తీసుకొని నీ మీద క్రష్ ఉండడం వల్ల జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఉంటారు తెలుసా, అలా అయిండొచ్చు కదా అని చెప్తుంటే హీరోయిన్ అవునా నిజమా, నిజంగానే అలా నా మీద క్రష్ పెట్టుకుని ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని ఉంటారేమో, బట్ ఏం చేయను నాకు కిమ్ అంటే ఇష్టం కదా అని చెప్పి అంటూ ఉంటుండేనే తనకి బాస్కెట్ బాల్ వచ్చి తగులుతుంది. అలా ఎవర్రా ఇది అని చెప్పి తిరిగి చూస్తుంటే అక్కడ ఉండేది మన కిమ్ అంటాడు. సో అతను చూసి నాకేం తగలేదు నేను బాగానే ఉన్నానని చెప్తుంది. ఓ అవునా సారీ సారీ అని చెప్పి బాల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కావాలని అతను ఇలా చేసుంటాడు కదా, చూసావా అతను నేను చూసి ఎలా నవ్వాడు, నీకు సైట్ కొడుతున్నాడే, నీకు కావాలనే చూసి అలా తగిలిచుంటాడు బాల్, నీతో మాట్లాడాలనే అని చెప్పి అంటూ ఉంటారు. అదే నిజం కదా అని చెప్పి మన సాంగ్ని బిన్ని అడుగుతారు. సాంగ్ అంటాడు నాకు అలా అనిపించట్లేదే, అలా అయ్యుండకపోవచ్చే అని చెప్తుంటే ఈ సిరి అంటుంది అవునా నువ్వు అంతలోనే అంత గమనించేసావా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ పోనీలే అతని బుర్ర లేదు నువ్వేం బాధపడకు అని చెప్పి తన్ని తీసుకెళ్తూ ఉంటారు. నెక్స్ట్ డే మన హీరోయిన్ హెయిర్ గురించి బాధపడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి అరుస్తూ వచ్చి అంటారు, నీకు విషయం తెలుసా హెయిర్ హెయిర్ అంటుంటే ఏంటి నా హెయిర్తోనే నేను చచ్చిపోతుంటే మళ్ళీ హెయిర్ అంటారేంటి అంటుంటే అలా కాదు పిచ్చుక యొక్క హెయిర్ సరైపోయింది అంటే ఏంటి పిచ్చుక, నాకు తెలిసిన పిచ్చుక గురించేనా మీరు అనేది అంటే అవునే అంటారు. సో దాంతో మన హీరోయిన్ కూడా ఏమో స్పీడ్లో పరిగెడుతూ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాక మన పిచ్చుకొని చూస్తుంది, ఇలా ఉన్న తను ఇలా ఎలా అయిపోయింది, అసలు ఏమైంది, నువ్వు చాలా సార్లు స్ట్రైట్ బాంబ్ చేయించుకున్నావు కదా ఎలా మారింది ఇలా అంటుంటే ఇది నార్మల్ స్ట్రైట్ బాంబ్ కాదమ్మా మ్యాజిక్ స్ట్రైట్ బాంబ్, ఏమనుకుంటున్నావు మ్యాజిక్ స్ట్రైట్ బాంబ్ అని చెప్పి వెళ్ళిపోతుంటే మన హీరోయిన్ అలా పట్టుకొని లాగుతుంది అనమాట కొట్టేదాని మాత్రం. మళ్ళీ దగ్గరికి వెళ్ళి అంటుంది ఎక్కడ చేయించుకున్నా ఏ షాప్లో ఎంత అయిందంటే ఇక్కడే దగ్గరలోనే 2 lakhs అయిందని చెప్తుంది. దాంతో ఆ ప్లేస్కి మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీ వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళ బ్యూటీ పార్లర్ ఓనర్ వస్తుంది అనమాట. తను చూసి అంటుంది ఏంటి స్ట్రైట్ బాంబ్ చేయించుకుంటారా, నీ హెయిర్ ఏంటి ఇలా ఉంది, పర్లేదు అయినా ట్రై చేయొచ్చు, ట్రై చేస్తావా నువ్వు అంటుంటే ఎంత అవుతుందని చెప్తుంది. ఏం లేదు 2 లక్షలే అని చెప్తుంది. దాంతో మన హీరోయిన్ తను చిన్నప్పటి నుంచి దాచిపెట్టిన డబ్బులు డబ్బాలో వేసిన డబ్బులు అంతా వెతికి ఒక చోటుకు చేరుస్తుంది. అయినా 5,000 కూడా కావనమాట. సో మన హీరోయిన్ అలా పార్లర్ వైపే చూస్తూ ఉంటుంది డైలీ. అప్పుడే అక్కడికి ఏదో సౌండ్ రావడంతో వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తుంది. ఓనర్ రాగానే తనని సాంగ్ అమ్మ నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి పిలుస్తాడు. సో ఈ ఓనర్ మన సాంగ్ యొక్క మదర్ అయి ఉంటుంది. అది విన్న హీరోయిన్ చాలా ఆశ్చర్యపోతుంది. సో తన మైండ్లో ఒక ఆలోచన అనేది తడుతుంది అనమాట. నెక్స్ట్ డే స్కూల్లో సాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా సాంగ్ రాగానే హాయ్ హాయ్ అని చెప్పి చేయి ఊపుతూ ఉంటుంది. ఏంటి ఈరోజు హీరోయిన్ కొత్తగా ప్రవర్తిస్తుంది అని చెప్పి సాంగ్ అనుకుంటాడు. అలా ఇంటికి వెళ్తూ ఉంటే మన హీరోయిన్ కూడా కోఇన్సిడెన్స్గా కలిసినట్టుగా ఎదురుగా వస్తుంది. సాంగ్ వచ్చేసి ఏంటి నువ్వు ఇక్కడ అంటే ఏం లేదు ఏదో పని మీద వచ్చాను, సరే నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతుంది. ఇదే మా ఇల్లు అని చెప్పి సాంగ్ అంటాడు. ఓ అవునా ఇదే మీ ఇల్లా, అయితే నేను పరిచయం అవ్వాల్సింది మీ మదర్కి, పద లోపలికి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళగానే హలో ఆంటీ నేను సాంగ్ యొక్క ఫ్రెండ్ని అని చెప్పి అంటుంది. ఏంటి రింగుల చుట్టూ అమ్మాయి నువ్వు మా కొడుకు ఫ్రెండ్ ఇవే అంటే అవునా ఆంటీ మీకు చెప్పలేదా బీచ్లో నేనే తన్ని కాపాడాను అని చెప్పి అంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అసలు అర్థం కాలేదా ఆంటీ, అసలు బీచ్కి ఎందుకు వచ్చాడు, వాటర్లో ఎందుకు పడాడు అని చెప్పి, ఈత రానప్పుడు ఎందుకు ఆంటీ వాటర్లోకి దూకడం అని చెప్పి అంటుంది. అప్పుడు సాంగ్ అంటాడు అమ్మ నేను కావాలని దూకలేదమ్మా కాలు జారి పడ్డాను అంతేను అని చెప్తాడు. కావాలని ఇరికిస్తూ ఉంటుంది హీరోయిన్. సో వాళ్ళ మదర్ అంటుంది ఓ నువ్వే మా అబ్బాయిని
కాపాడావా అంటే, అవునా ఆంటీ నేనే కాపాడాను, నా ప్రాణాలకి తెగించి మరీ కాపాడాను ఆంటీ అని చెప్తుంది. ఓ అవునా, మా అబ్బాయి ఇప్పుడు కత్తితో ఇబ్బంది పడుతున్నాడు, తన కాలు బాగైన దాకా తనకి హెల్ప్ చేస్తావా, నీకు కూడా మ్యాజిక్ స్ట్రైట్ బాంబ్ చేయించుకోవడంలో నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్తుంది. ఓ నిజంగానా ఆంటీ, తప్పకుండా ఆంటీ, ఇంకా మీదటి నుంచి సాంగ్ని నేను చూసుకుంటాను, మీరు ఇంకే దిగులు పడకండి, తను నా ఫ్రెండ్ ఆంటీ, నేను కాక ఎవరు చూసుకుంటారని చెప్తుంది. అలా నెక్స్ట్ డే నిద్ర లేచినప్పుడు టాంచి సాంగ్ని పికప్ చేసుకోవడం, అతన్ని రోడ్ క్రాస్ చేపించడం, అతని బూట్లు ఇప్పించడం, అలాగే అతని క్లాస్లో కూర్చోబెట్టేసి మళ్ళీ రిటర్న్గా ఇంటికి తీసుకెళ్ళేంత వరకు అన్ని పనులు చేస్తుందన్నమాట. అదే కాకుండా వాళ్ళ షాప్ యొక్క నేమ్ ప్లేట్స్ దాన్ని కూడా పంచుతూ ఉంటుంది. అలా పంచుతూ ఉండడంలో ఒక రింగుల జుట్టు అబ్బాయి కనిపిస్తాడు. సో తన్ని పిలిచి, రింగుల జుట్టు అబ్బాయి చూడండి, ఇక్కడ కానీ మీరు కానీ స్ట్రైట్ బాంబ్ చేయించుకున్నారనుకోండి, మీ హెయిర్ స్ట్రైట్గా వచ్చేస్తుందని చెప్తుంది. ఎందుకు చేయించుకోవాలి, ఈ హెయిర్ స్టైల్ నాకు బాగాలేదా అంటే, అలా కాదండి, ఈ మ్యాజిక్ బాంబ్ చేయించుకుంటే మీ హెయిర్ చాలా బాగుంటుందంటే, అవును నేను అక్కడే చేయించుకున్నాను, ఈ హెయిర్ స్టైల్ ఏం బాగాలేదా, ఎంత బాగుందో కదా అని చెప్పి వెళ్తుంటాడు. హీరోయిన్ అనుకుంటుంది, వీడేంట్రా బాబు నా హెయిర్ని నేను స్ట్రైట్ చేయించుకోలే చచ్చిపోతుంటే బాగున్న హెయిర్ని కాస్త రింగులు తిప్పించుకున్నాడు అని చెప్పి అనుకుంటుంది. అది చూసి హీరో తన దగ్గర నేమ్ ప్లేట్స్ తీసుకొని, నువ్వు ఇదంతా చేయకూడదు, ఇలా చేయకు అని చెప్తూ ఉంటాడు. కిమ్ అక్కడికి వస్తూ ఉండడం హీరోయిన్ చూసి మన సాంగ్ వెనకాల దాంకుంటుంది. ఏంటి వెళ్ళిపోయాడా అంటే, వెళ్ళిపోయాడు అని చెప్తుంటే బయటకు వచ్చేసి అంటుంది, నన్ను ఇలా చూడకూడదు అతను అంటే, ఏమవుతుంది బాగానే ఉన్నావు కదా చూస్తే ఏంటి అంటుంటే, నీకు తెలియదులే అని చెప్పి వర్షం వస్తున్నట్టుగా ఉందని చెప్పి హీరోని వాళ్ళ నాన్న యొక్క షోరూమ్కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక డ్రెస్ని ఇచ్చి చేంజ్ చేసుకోమని చెప్తుంది. ఏంటి ఇది నీ డ్రెస్ అంటే, కాదు అది మా నాన్న డ్రెస్, నువ్వు చేంజ్ చేసుకో, నువ్వు చేంజ్ చేసుకున్నాక నేను రానులే అని చెప్పి తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఈ సాంగ్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాక అలా హీరోయిన్ యొక్క మెమరీస్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుంది అనమాట. నువ్వు కామిక్స్ చదవవా అంటే, కామిక్స్ ఏమో నాకు తెలీదు, నేను చదవను అని చెప్తాడు. ఏంటి కామిక్స్ తెలీదా నీకు, అసలు నీ ప్రపంచంలో ఎవరైనా కామిక్స్ చదివిన వాళ్ళు ఉన్నారా బాబు, రా కూర్చో కామిక్స్ చదువు అంటే, నాకు వద్దు అని చెప్తాడు. లేదు నువ్వు చదవాల్సిందే కూర్చో అని చెప్పి తనకి వాళ్ళ నాన్న కామిక్స్ని ఇస్తుంది. సరే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి కామిక్స్ని చదువుకోవచ్చు, ఈ డోర్ లాక్ నెంబర్ వచ్చేసి 486 అని చెప్తుంది చెవులో. దాంతో మన హీరో నర్వస్ అయిపోయి, ఏంటి 486 అని చెప్పి అరుస్తాడు. ఎందుకు అలా అరుస్తున్నావు, నీకేనా పిచ్చా, ఎవరైనా వింటారంటుంటే, ఏంటి ఎవరైనా వింటారా అంటే, ఎవరైనా ఉన్నారు ఇక్కడ, ఎవరున్నారు అని చెప్పి హీరో చూస్తూ ఉంటాడు. అబ్బా ఎవరు లేరయ్యా బాబు, నీకు ఇలా కాదు నీ హ్యాండ్ మీద రాస్తాను ఇవ్వు అంటే, లేదు వద్దని చెప్తాడు. లేదు రాస్తానని చెప్పి తన హ్యాండ్ మీద తను రాసిస్తుంది లాక్ నెంబరు. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్కి కల వస్తుంది, తను వాటర్లో పడిపోయినట్టు. సో వెంటనే కూడా తను లేచి తన హ్యాండ్ని చూస్తాడు. దాంట్లో మన హీరోయిన్ లాక్ నెంబర్ రాసి ఉంటుంది కదా, సో అది చూసి తను కొంచెం హ్యాపీ అవుతాడు. నెక్స్ట్ డే మన హీరోయిన్ ఒక స్పీచ్ ఇస్తుంది అనమాట. నా జీవితంలో అతి ముఖ్యమైన సంఘటన జరిగేటప్పుడు మీరంతా కూడా నాకు తోడుగా ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్తుంది. వాళ్ళంతా కూడా ఏముంది లేవే మేమంతా మీ ఫ్రెండ్స్ కదా, దీనికి ఎందుకు నువ్వు అన్నీ అని చెప్తూ ఉంటారు. అరే ఏంటి హీరోయిన్ ఇంతగా చెప్తుంది, అసలు ఆ విషయం ఏంటి అనుకుంటున్నారా, ఏమీ లేదు, మన బిగిన్ వచ్చేసి మన హీరోకి ఒక పేపర్ ఇస్తాడు. తను చూసి ఏంటి పేపర్ అంటే, ఏంటా కొంగగుడ్లని చేయాలా అని చెప్తాడు. ఏంటి కొంగగుడ్ల అంటుంటే, అట్లే చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో హీరో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అంటారు, నీకు తెలుసా పక్క క్లాస్లో 10,000 కొంగగుడ్లు చేశారంట, మనం అంతకన్నా ఎక్కువ చేయాలంటే సరే ఒక్కొక్కరు 10,000 కొంగగుడ్లను చేద్దాము అని చెప్పి పోటీ పడుతుంటారు. ఇది చూసి మన సాంగ్కి ఆశ్చర్యం వేస్తుంది. సో చిన్నగా అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. అప్పుడే హీరోయిన్ పిలిచి, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు నాకు హెల్ప్ చేయవా అంటే, నేనేం చేయాలా, నాకు అవి చేయడం రాదు అని చెప్తాడు. అదేంటి ఈ విషయంలో నువ్వు కూడా ఉన్నావు, స్ట్రైట్ బాంబ్ నీ వల్లే కదా అవుతుంది అని చెప్తుంది హీరోయిన్. సరే అది నాకు చేయడం రాదు అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్, అవునులే నీ ప్రాణాలని నా ప్రాణాలకు తెగించి కాపాడితే నువ్వు చేసే న్యాయం ఇదేనా అని చెప్పి ఏడుస్తుంది, అంటే నడుస్తుంది. దాంతో మన సాంగ్ కూడా ఏం చేయలేక అందరితో పాటు కొంగగుడ్లని చేస్తాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. మన సాంగ్ అందరికన్నా ఎక్కువగా కొంగగుడ్లను చేసి బాక్స్ అంతా నింపుతూ ఉంటాడు.
రోజుల తర్వాత మన హీరోయిన్ ఈవినింగ్ స్టడీ అవర్లో సీట్ వచ్చిన అబ్బాయిని వచ్చి అడుగుతుంది, ప్లీజ్ ఆ సీట్ నాకు ఇవ్వచ్చు కదా ఈ ఒక్క రోజుకి ప్లీజ్ అంటుంటే అతను నేను ఇవ్వనని చెప్తాడు. అరే ఎందుకు ఇలా చేస్తున్నావు, ఒక్క రోజుకే కదా ఇవ్వచ్చు కదా అంటే, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నీకేమన్నా పిచ్చా, ప్రపోజ్ చేస్తే సరిపోతుందా, అతను నీకు నచ్చని అవసరం లేదా, ఆయన అతనేం గుడ్డివాడు కాదు నిన్ను ఇష్టపడడానికి, నిన్ను ఎప్పుడైనా మొహం అద్దంలో చూసుకున్నావా, నిన్ను ఎలా ఇష్టపడతాడు అనుకున్నావు, అతను వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, వాడితో మనకెందుకే, వాడు మాత్రం అస్సలు పట్టించుకోగాకు సోడా బుడ్డి మొహంగాడు అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇదంతా కూడా మన హీరో వింటూ ఉంటాడు. తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటే హీరోయిన్ డెల్గా ఉంటుంది, సాంగ్కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు. అలా వెళ్ళగానే సాంగ్ తనకి వాళ్ళ డాడీ యొక్క షర్ట్ ఇస్తాడు. ఆ షర్ట్ చూడగానే మన హీరోయిన్ ఇంకా ఎక్కువగా ఏడ్ చేస్తుంది, ఆ సోడా బుడ్డి మొహంగాడు చూసావా ఎన్ని అన్నాడో నన్ను అని చెప్పి అలా తనకి ఆ గ్లాస్ని ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ గ్లాస్ని ఏం చేయమంటావు అంటే, ఏం చేయదు నాకొద్దు అది ఇంకా నువ్వే ఉంచుకో అని చెప్పి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మన హీరో ఆల్రెడీ కామిక్స్ చదువుతూ ఉంటాడు. హీరోయిన్ తన ఎగ్జామ్ పేపర్ని ముందు పక్క పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తుంది, నేను ఆన్సర్సే కరెక్ట్ అవ్వాలని చెప్పి. అప్పుడు హీరో వచ్చి ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తున్నావేంటి, దేవుణ్ణి అడుక్కుంటున్నాను అంటుంది. అడుక్కుంటున్నావా, కానీ ఎందుకు, ఆల్రెడీ నువ్వు ఆన్సర్స్ రాసేసావు కదా అంటుంటే, నీకేం తెలుసు, అలా అడుక్కుంటే దేవుడు ఇంకో 2 మార్కులు ఎక్కువ వేస్తాడులే, నీకు తెలీదా అని చెప్పి సోఫాలో పనుకొని అంటుంది. అసలు ఎందుకు నాకు ఈ తలనొప్పి, చదువు నాకు రానే రాదు, ఏది రాదు నాకు అంటుంటే సాంగ్ అంటాడు, ఎందుకు రాదు నీకు, స్విమ్మింగ్ వచ్చు కదా, దాంతోనే కదా నన్ను కాపాడావంటే, అవును అదొక్కటి వచ్చు, కిమ్ని కూడా నేను అక్కడే కదా చూసింది అని చెప్పి అంటూ ఉంటుంది. సరే స్ట్రైట్ చేపించుకొని కిమ్తో నేను మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి చూపిస్తాను అని చెప్తుంది. ఏంటి, దానికోసం నీ హెయిర్ ఎందుకు సరి చేసుకోవడం అంటే, అబ్బా నీకు తెలియదు లేవయ్యా, ఎప్పుడు ఏదో ఒక దానికి రీజన్స్ అడుగుతావు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే సాంగ్ తన గ్లాస్ డబ్బాని మొత్తం కొంగగుడ్లతో నింపి చూపిస్తాడు. దాన్ని చూసి హీరోయిన్, వావ్ వావ్ ఇదంతా నువ్వే చేసావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంటే, అసలు ఎందుకు అబ్బా కొంగగుడ్లు, అసలు ఏం చేసుకుంటావి అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఒకవేళ కిమ్ నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకపోయినా మన అందరి మెమరీస్ ఇందులో ఉన్నాయి, వీటిని చూసినప్పుడల్లా మీరంతా కూడా నాకు గుర్తుకొస్తారు, బట్ నన్ను కిమ్ ఎప్పుడు రిజెక్ట్ చేయడుగా, నాకు ఆ నమ్మకం ఉందిగా అని చెప్పి అంటుంది. నెక్స్ట్ డే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, ఈవినింగ్ స్టడీ సీట్ కోసము. అందుకు మన హీరో కూడా ఎగ్జామ్ ఫిల్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత మన హీరో కాలు కూడా సరైపోతుంది. అది చూసి హీరోయిన్, వావ్ నీ కాలు సరైపోయింది, ఎంత బాగుందే కదా అని చెప్తూ ఉంటే, అప్పుడు హీరో వాళ్ళ మదర్ వచ్చేసి, అరే దాని కాలు కూడా బాగైపోయింది, నీకు ఇప్పుడు స్ట్రైట్ బంప్ చేయమంటావా అంటే, హీరోయిన్ అంటుంది, లేదు ఇప్పుడు కాదు, నేను సిద్ధంగా ఉన్నప్పుడు చెప్తానంటుంది. ఏంటి దీనికి కూడా సిద్ధం కావాలా అని వాళ్ళ మదర్ అలా చూస్తూ ఉంటే, అరే ఆంటీ మీకు అదంతా తెలియదులే అని చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ డే స్టడీ అవర్ సీట్స్కి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. అందులో మన సాంగ్కి సీట్ వచ్చి ఉంటుంది. అది చూసి హీరోయిన్, ఏంటిది అంటుంటే, నువ్వే కదా స్టడీ అవర్లో సీట్ కావాలన్నావు అందుకే అని చెప్పి అంటాడు. వావ్ నా కోసమే చేసావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చూస్తుంది. వాళ్ళు వచ్చేసి నవ్వాలా ఏడ్చాలో తెలియని సిచ్యువేషన్లో ఉంటారు. అరే ఏమైంది మీకు, హ్యాపీగా లేరా మీరు అని చెప్పి సిరి అడిగితే వాళ్ళంటారు, అది ఏంటంటే కిమ్కి ఈసారి సీట్ రాలేదని చెప్తారు. సో మన హీరోయిన్కి హ్యాపీనెస్ కాస్త సాడ్నెస్గా మారిపోతుంది. అలా ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్తుంది అనమాట. ఇంటికి వెళ్ళాక వాళ్ళ మదర్ కూరగాయలు కట్ చేస్తూ ఉంటే పక్కింటి ఆంటీ వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆంటీ అంటుంది, నీకు తెలుసా ఆ పాలరామ గురించి, వాళ్ళ కొడుకు చాలా బాగా చదువుతాడంట అంటే, అవును విన్నాను, నాకు ఉన్నారు కొంతమంది, ఎందుకు అని చెప్పి హీరోయిన్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు తను వచ్చి అంటుంది, నీకు తెలుసా తను ఎగ్జామ్ ఏమంటే రాయలేదంట, ఎందుకంటే వాళ్ళ అమ్మని ఎప్పుడూ కూడా వాళ్ళ నాన్న టార్చర్ చేసేవాడంట, ఇతను కూడా ఎగ్జామ్ రాయమని టార్చర్ చేస్తుంటే, నేను చావనైనా చేస్తాను కానీ ఎగ్జామ్ రాయను అని చెప్పి చెప్పేశాడంట అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇదంతా కూడా మన హీరోయిన్ వింటూ ఉంటుంది. తర్వాత తను హీరోయిన్ వాళ్ళ డాడీ యొక్క షోరూమ్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే లాక్ ఓపెన్లో ఉంటుంది. ఎవరబ్బా అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ డాడీ సాంగ్ ఉంటారు. సాంగ్ని చూసి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నేనే ఉండమన్నాను నూడిల్స్ తింటాడని చెప్పి అంటాడు. దాంతో అందరూ కూడా నూడిల్స్ దగ్గర కూర్చుంటారు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చేసి తనకి రీల్స్ ఇస్తాడనమాట సాంగ్కి. నీకు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ తీసుకో, ఇంకా కావాలంటే బ్యాక్ సైడ్ ఉన్నాయి తీసుకో అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, మా నాన్నకి స్టూడియో
ఉందిలే అందుకే ఇస్తున్నాడని చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, ఏంటి నువ్వు డల్గా ఉన్నావంటే, ఏం లేదు నాన్న రిజల్ట్స్ ఎలా వస్తాయో అని చెప్పి అంటుంది. ఎగ్జామ్స్ గురించి నీకెందుకు నాన్న అంత బాధ, నువ్వు వెట్నో సరిగ్గా రాయు కదా అని చెప్పి అంటాడు. అలా కాదు నాన్న, మీరు ఎప్పుడు ఇలాగే అంటారు, నా మీద మీకు నమ్మకం లేదా అని చెప్తుంది. అరే ఎందుకు లేదు నాన్న, నా కూతురు మీద నాకు చాలా నమ్మకం ఉంది, బట్ తను రాసే ఎగ్జామ్ మీదే అస్సలు లేదు అని చెప్తాడు. నాన్న ఏంటి మీరు అలా అంటారు, అయినా నాకన్నా మీకు నా సిస్టర్ అంటేనే చాలా ఇష్టము, తను ఎప్పుడైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిచ్చిందా మీకు చెప్పండి, నేనే కదా ఎప్పుడు తెచ్చిస్తాను నాన్న అంటుంటే, అవును నాన్న అవును, నువ్వే నాకు ఎప్పుడు మంచి వాటర్ తెచ్చిస్తావు, నువ్వు నాకు మంచి కూతురువి, నా బంగారు తల్లివి, అందుకే ద బెస్ట్ డాటర్వి నాన్న, నువ్వే నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. దాంతో హీరోయిన్ అంటుంది, అవునా నాన్న అవునా, అయితే మీరు చెప్పారంటే నిజమే అయింటదిలే నాన్న, నేనే ద బెస్ట్ డాటర్ని అని చెప్పి తాను అనుకుంటుంది. ఇదంతా వింటున్న సాంగ్ నవ్వుకుంటాడనమాట. హీరోయిన్ చాలా క్యూట్గా ఉంది అని చెప్పి. నెక్స్ట్ డే హీరోయిన్ బాగా ఆలోచిస్తూ ఉంటుంది కిమ్కి ఎలా ప్రపోజ్ చేయాలని చెప్పి. అప్పుడే బోర్డు మీద తను ట్రిప్కి వెళ్ళాల్సిన డేట్ రాస్తుంటుంది. అది చూసి నేను ట్రిప్లో ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అరుస్తుంది. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, అవును నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాము, ట్రిప్లో అయితే నిన్నెవరు కూడా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు, మన ప్లాన్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఎదురుగా పిచ్చుక వస్తుంది. పిచ్చుకను చూసి, ఏంటి నువ్వు దాచిపెడుతున్నావంటే, ఏం లేదు దీన్ని చూసారా క్రిస్టల్ బాల్, దీన్ని అమెరికా నుంచి మా పిన్ని పంపించింది తెలుసా అని చెప్తుంటే, సరే ఎందుకే నువ్వు దాన్ని అంతగా దాచిపెట్టుకుంటున్నావంటే, అదా ఎవరైనా పట్టుకుంటే పగిలిపోతుందేమో అని చెప్పి అంటుంది. పగిలిపోతుందని తెలిసినప్పుడు ఎందుకే తాడం అంటే, అందరికీ చూపియద్దా ఏంటి నా బొమ్మని అని చెప్పి తను అంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత వాళ్ళంతా కూడా గేమ్ ఆడతారు. మన హీరోయిన్ సాంగ్ టీంలో జాయిన్ అవుతుంది, పిచ్చుక కిమ్ టీంలో జాయిన్ అవుతుంది. అది మన హీరోయిన్కి అస్సలు నచ్చదనమాట. వాళ్ళని చూసి అనుకుంటుంది, చూసావా అది ఎలా అతుక్కుపోతుందో, బంకలాగా పక్కకు పోవే నువ్వు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఈ గేమ్ ఎలాగంటే, తన బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళని బాల్తో కొట్టాలి, ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అలా గేమ్ రన్ అవుతూ ఉంటే లాస్ట్లో మన కిమ్ సాంగ్ హీరోయిన్ పిచ్చుక మిగులుతారనమాట. మన కిమ్ హీరోయిన్ కొద్దామని చూస్తాడు, బట్ మన సాంగ్ తన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఐస్లోకి చూసుకుంటారనమాట. మన సాంగ్ కూడా బాల్ని తీసుకొని పిచ్చుకొని కొట్టబోతూ ఉంటే అది చూసి మన హీరోయిన్ ఆ బాల్కి అడ్డుగా వెళ్తుంది. అలా ఆ బాల్ తన తగిలి కింద పడిపోతుంది. అది చూసి సాంగ్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నైట్ తన ఫేస్ని అద్దంలో చూసుకుంటూ అనుకుంటుంది, అసలు ఏం చేశాను నేను, నాకైనా పిచ్చా, అలా ఎలా వెళ్ళాను, అయ్యో నాకే తెలియకుండా వెళ్ళానే, నా ఫేస్ని చూడ ఎలా చేసుకున్నాను అని చెప్పి తన బెడ్ మీద దొల్లుతూ ఉంటుందన్నమాట. సరే సాంగ్కి కోపం వచ్చినట్టుంది అని చెప్పి తనకి మెసేజ్ చేస్తుంది, ఫోన్ మెసేజ్. సాంగ్ నేను కావాలని అలా చేయలేదు, నేను ఎందుకు అలా చేశానో నాకే అర్థం కావడం లేదు, నీకు తెలుసా నీతో గేమ్ ఆడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది, అంతేకాదు నీ పక్కన ఉన్నప్పుడు ఒక ప్రొటెక్టింగ్ ఫీలింగ్ అనేది నాకు అనిపించింది తెలుసా అని చెప్పి అంటుంది. సో కాసేపటికి తను రియలైజ్ అవుతుంది తను ఏం చెప్తున్నానా అని చెప్పి. సో వెంటనే కూడా ఆ మెసేజ్ని డిలీట్ చేస్తుంది. నీకేనా పిచ్చా, ఎందుకు అలా అంటున్నాను నేను అని చెప్పి తను అనుకుంటూ తన్ని తాను తిట్టుకుంటూ ఉంటే తనకి ఒక మెసేజ్ వస్తుంది. ఎవరబ్బా ఈ టైంలో అని ఓపెన్ చేసి చూస్తే మన కిమ్ అయి ఉంటాడు. తను అంటాడు, నువ్వు నాకు తగిలే బాల్ని నీకు అడ్డుగా తీసుకున్నావు కదా, చాలా థ్యాంక్స్ నీకు, సరే నేను మళ్ళీ నీకు కాల్ చేస్తానని చెప్పి కట్ చేస్తాడు. మన హీరోయిన్ చాలా హ్యాపీ అయిపోతుంది. అరే కిమ్మి కాల్ చేశాడు, వావ్ వావ్ అని చెప్తూ ఉంటూ ఎంజాయ్ చేస్తుంది. అప్పుడే సాంగ్ కాల్ చేసి చెప్తాడు, నీకు ఎలా ఉంది, ఆ టైంలో నిన్ను వదిలేసిపోవడం నా తప్పే, ఐఎమ్ సారీ, అప్పుడు నేను కొంచెం కోపంగా ఉన్నాను, అలాగే నీకు తగిలిన గాయం ఎలా ఉంది, నువ్వు ఐస్ పెట్టుకోకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఆయిల్మెంట్ ఇస్తారు, అది రాసుకో, నయమైపోతుంది, ఓకేనా, టేక్ కేర్ అని చెప్పి బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు. తనకి కల వస్తుంది అనమాట.
అనమాట, తను వాటర్లోకి వెళ్ళిపోతున్నట్టు. బట్ అప్పుడే మన హీరోయిన్ వచ్చేసి తన హ్యాండ్ని పట్టుకొని పైకి లాగుతుంది. అప్పుడు మన సాంగ్ రియలైజ్ అవుతాడు హీరోయిన్ మీద తనకున్న ఫీలింగ్స్ ఏంటి అని చెప్పి. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళంతా కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు, కిమ్కి ఎలా ప్రపోజ్ చేయాలా, లైట్స్ ఎలా తేవాలా అని చెప్పి. మన బిన్ వచ్చేసి దాన్ని చెడగొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సాంగ్ వచ్చి హీరోయిన్తో వెళ్ళి మాట్లాడతాడు. మన హీరోయిన్ తన్నే చూస్తూ ఉంటుంది, ఏంటి కోపంగా లేడా అతను అని చెప్పి. అలా మన సాంగ్ హ్యాపీగానే ఉంటాడు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుంటారు, నువ్వు కిమ్కి ప్రపోజ్ చేసినాక వెంటనే కూడా మ్యారేజ్ చేసేసుకో అని చెప్పి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటారు. అది విని మన సాంగ్కి కొంచెం బ్యాడ్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వాళ్ళందరూ ట్రిప్కి వెళ్ళడానికి ముందు కాస్ట్యూమ్స్ వేసుకొని ఫొటోస్ తీసుకుంటారు. ఈ ఫొటోస్ హీరోయిన్ యొక్క నాన్నే తీస్తూ ఉంటాడు. అందులో మన సాంగ్ హీరోయిన్ ఇద్దరు కలిసి ఫొటోస్ తీసుకుంటూ ఉంటే మన హీరోయిన్ యొక్క క్యాప్ సాక్స్లు అన్నీ ఊడిపోతాయి. అవన్నీ కూడా మన హీరోయిన్ సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ హెయిర్ ఏంటో నాకు అస్సలు నచ్చదు అని చెప్తుంటే హీరో అంటాడు, ఎందుకు నీకు నచ్చదు, నాకు నీ హెయిర్ అంటే చాలా ఇష్టం తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మన హీరోయిన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అలా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు. నెక్స్ట్ డే హీరోయిన్ తన హెయిర్కి స్ట్రైట్ బాంబ్ చేపించుకుందామని వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళ మదర్ బిజీగా ఉండడంతో కాసేపు ఉండమ్మా అని చెప్తుంది. అప్పుడే అక్కడికి సాంగ్ రావడంతో నువ్వు సిరికి వెళ్ళి హెయిర్ వాష్ చేయి అని చెప్తుంది. అమ్మ నేనా అంటుంటే అవును నాకన్నా నీకే బాగా వచ్చు కదా, వెళ్ళు హెయిర్ వాష్ చేయి అంటుంది. దాంతో మన సాంగ్ తనకి హెయిర్ వాష్ చేస్తాడనమాట. కాసేపటి తర్వాత వాళ్ళ మదర్ తన హెయిర్ని చూసి ఏంటిది డ్రై పెట్టారే సాంగ్, నువ్వు ఎందుకని తినకి డ్రై పెట్టావు, ఇలా చేస్తే మ్యాజిక్ స్ట్రైట్ బాంబ్ వర్క్ అవ్వదు కదా అంటుండే. అవునా అమ్మా హెయిర్ డ్రై చేశానా, ఏమో అమ్మా అంటుంటే ఏమో అంటావేంటి, నాకన్నా నీకే బాగా తెలుసు కదా ఇవన్నీ కూడా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మన సాంగ్కి ఏం చెప్పాలో అర్థం కాక కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి సరే నేను మళ్ళీ వస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. సాంగ్కి నచ్చదనమాట తను స్ట్రైట్ బాంబ్ చేసుకోవడం, సో అందుకే అలా చేస్తుంటాడు. హీరోయిన్ తన్నే అలా చూస్తూ ఉంటుందన్నమాట, తన ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉంటుంది. అందరూ కూడా మన హీరోయిన్ కోసము వెయిట్ చేస్తూ ఉంటారు ట్రిప్కి వెళ్ళడానికి. అప్పుడే మన హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది అనమాట. తన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ వావ్ వావ్ అంటూ ఉంటారు. బట్ నాకు కర్లీ హెయిర్ ఉన్న హీరోయిన్ బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఇలా స్ట్రైట్ హీరోయిన్ కన్నాను. సో హీరో తన్ని చూసి అలా చూస్తూ ఉంటాడనమాట. తను ఎవరి కోసమో అలా స్ట్రైట్ బాంబ్ చేపించుకుందని చెప్పి కొంచెం డల్గా చూస్తూ ఉంటాడు. మన హీరోయిన్ కూడా అతన్ని గమనిస్తూ ఉంటుంది. అలా వాళ్ళు ట్రిప్కి వెళ్ళాక తను గాజు బాక్స్లో చేసిన బాతుగుడ్లని కిమ్ దగ్గర పెట్టేసి వస్తుంది. కాసేపటి తర్వాత వాళ్ళంతా బాగా ఫొటోస్ తీసుకుంటూ ట్రిప్ని మొత్తం ఎంజాయ్ చేస్తారు. నైట్ అయ్యాక బిన్ను కరెంట్ వైర్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా హీరోయిన్ ప్రపోజల్కి అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన హీరోకి అస్సలు నచ్చదు, చాలా డల్గా స్లోగా ఉంటాడు. అప్పుడు దుప్పటి ఎక్కడానికి వాళ్ళ ఫ్రెండ్ అంటే కూడా అస్సలు పలకడు అనమాట. అది చూసి హీరోయిన్ చూస్తూ ఏంటి ఇతను ఇలా ఉన్నాడు అని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ బిన్ వెళ్ళి కిమ్ని పిలుస్తాడు. కిమ్ కూడా ఆ డెకరేషన్ చూసి నవ్వుకుంటూనే వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళాక హీరోయిన్ అంటుంది, ఈ లైట్స్ ఏంటి ఎవరు పెట్టుంటారు ఇక్కడ అని చెప్పి. అప్పుడు తను అంటాడు, అవును చాలా బాగున్నాయి కదా ఈ లైట్స్ అని చెప్పి. ఆ బాతుగుడ్లను నువ్వే పెట్టావా అంటే అవును మీకెలా తెలుసు అంటుంటే, గాజు గ్లాస్ ఉంది కదా తన కింద మీ డాడ్ నేమే ఉంది అందుకే తెలుసుకున్నానని చెప్పి అంటాడు. అయ్యో ఇంత కష్టం చేసి ఇక్కడ దొరికిపోయానా ఓసి పిచ్చిదానా అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. ఇమ్మంటాడు, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది అని చెప్పి. అమ్మయ్య ఇప్పటికైనా చెప్పావా బాబు, ఆ హెయిర్ స్టైల్ కోసం మన హీరోయిన్ ఎంత కష్టపడిందో పాపం. సో తను కూడా అవునా అన్నట్టు చూస్తూ ఉంటుంది. అప్పుడు కిమ్ అంటాడు, నీకు తెలుసా నువ్వు ఒక్కదానివే బీచ్లో అంత ధైర్యంగా స్విమ్మింగ్ చేసేది, ఇంకెవరిని చూడలేదు, అది మనకి తప్ప ఎవరికి తెలియదు కదా అంటుంటే హీరోయిన్ అంటుంది, ఏంటి అంటే అది మన ఇద్దరికి మాత్రమే తెలిసిన మన ప్లేస్ కదా అని చెప్పి. ఇది విన్న సాంగ్కి అస్సలు నచ్చదు, జెలస్ ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇది మన హీరోయిన్ కూడా చూస్తుంది అనమాట. అప్పుడు కిమ్ అడుగుతాడు, ఏంటి ఏం చెప్పాలనుకున్నా త్వరగా చెప్పచ్చు కదా, నాకు కొంచెం నర్వస్గా ఉంది అని చెప్పి. హీరోయిన్ కూడా ఏదో చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అస్సలు వినపడదు అనమాట. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది నేను ఇక్కడ రివీల్ చేయను. మన హీరో వచ్చేసి
వచ్చేసి అందరితో పాటు పార్టీలో కూర్చొని డల్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అలా నెక్స్ట్ డే హీరోయిన్ని కూడా కొంచెం అవాయిడ్ చేస్తాడనమాట. హీరోయిన్ అనుకుంటుంది ఏంటి తను ఇలా ఉన్నాడు, ఎందుకు ఇంతగా అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి. నెక్స్ట్ డే హీరోయిన్ స్టోర్ రూమ్లో ఉన్నప్పుడు తను కూడా వస్తాడు. తన్ని చూసి అదో కామిక్ బుక్ అక్కడే ఉంది, వెళ్ళి చదువుకో అని చెప్తుంది. తను కూడా కామిక్ చదువుతూ ఉంటాడు. తను అనుకుంటుంది ఏంటి తను ఏం మాట్లాడుకున్నారు ఏమని చెప్పి అడగడా అని చెప్పి తనే మాట్లాడుతుంది. సాంగ్ నేనేం మాట్లాడాను కిమ్తో అనేది అడగవా నువ్వు అంటే సాంగ్ అంటాడు అవునా సరే చెప్పు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పి. అప్పుడు మన హీరోయిన్ చెప్తుంది అనమాట. ఫ్లాష్ బ్యాక్లో కిమ్ అంటాడు ఏదో ఒకటి చెప్పచ్చు కదా, ఏం చెప్పాలనుకుంటున్నావంటే తను అంటుంది కిమ్ నువ్వంటే నాకు చాలా ఇష్టము, నీకోసమే బాతుగుడ్లని చేశాను, అలాగే నీకోసమే ఈ హెయిర్ స్టైల్ని కూడా మార్చుకున్నాను, నన్ను నేను మార్చుకున్నాను. బట్ నేను మరొక వ్యక్తితో ఉన్నప్పుడు నాకు ఒక సేఫ్ ఫీలింగ్ అనేది అనిపించింది. నేను ఎలా ఉన్నానో అలాగే అతనితో ఉంటాను. బట్ నీ దగ్గరికి వచ్చేతలకి నాలో మార్పు ఉంది. బట్ అతనితో ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఎలా మాట్లాడాలనుకుంటున్నాను అది మాట్లాడేస్తాను. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు అతని మీదే ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి అంటుంది. అప్పుడు కిమ్ అంటాడు నాకు చాలా జెలస్గా ఉంది ఆ వ్యక్తి ఎవరో కానీ, బట్ బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇదనమాట ఫ్లాష్ బ్యాక్. హీరోయిన్ చెప్తుంది నేను అతనికి ప్రపోజే చేయలేదని చెప్పి. అవునా ఎందుకు ప్రపోజ్ చేయలేదని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను అంటుంది ఏం లేదు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో ప్రిపేర్ అవ్వాలి కదా నేను ఎగ్జామ్స్కి అని చెప్తుంది. ఓ అవునా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా అని చెప్పి హీరో అనుకుంటాడు. సో మీకు తెలిసిపోయా ఉంటుంది హీరో ఎవరా అని చెప్పి. అప్పుడు మన హీరోయిన్ అంటుంది సరే నేను ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలని చెప్పి పెద్ద ముడుపు కడతావా అంటే అసలు మార్క్స్కి పెద్ద ముడుపుకి ఏంటి సంబంధం, సైజుని బట్టి మార్క్స్ వస్తాయా అని చెప్పి హీరో అంటాడు. అవును నీకేం ఇప్పుడు అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇదంతా మన హీరో నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే స్కూల్లో తను అనుకుంటుంది అబ్బా ఈ క్లాస్లో ఎప్పుడు అయిపోతాయో, నిన్ననే కదా అన్నావు బాగా చదువుకోవాలని చెప్పి ఈరోజు ఇలా ఉంటుంది చూసారా. సో తను అనుకుంటుంది వావ్ ఈ టైంలో ఈ చలికాలంలో బీచ్కి వెళ్ళాక అక్కడంతా ఆ బీచ్ అనేది రౌండ్గా ఉండేసి అలా మంచు పడుతుంటే ఎంత బాగుంటుందని హీరోయిన్ అనుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు ఏం మాట్లాడుతున్నావు, బీచ్ ఎక్కడన్నా రౌండ్గా ఉంటుందా, నువ్వు నీ పిచ్చి కానని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా కూడా మన హీరో ఉంటాడు. మన హీరోయిన్ బయట వెళ్తూ ఉంటే మన హీరో ఆ పిచ్చుకతో మాట్లాడడం చూస్తారు. అది చూసి చూసావా హీరో తనతో మాట్లాడుతున్నాడు అని చెప్పి హీరోయిన్కి చూపిస్తుంది. సో మన హీరోయిన్ డల్గా వెళ్ళిపోతుంది. నైట్ అవ్వగానే హీరో తన కోసం ఈ ముడుపుని తీసుకొస్తాడు. ఏంటది అంత పెద్దగా ఉంది అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తుంటే అవునమ్మా తను అడిగింది అని చెప్పి హీరో అంటాడు. అమ్మ నేను సివిల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఏంటి సివిల్ ఎగ్జామా, నువ్వు చచ్చినా రాయనని చెప్పావు కదా అంటే లేదమ్మా ఈసారి రాయాలనుకుంటున్నాను అని చెప్పి హీరో అంటాడు. అలా ఆ ముడుపుని హీరోయిన్ దగ్గరికి తీసుకెళ్తాడు, తనకిస్తాడు. ఏంటిదంటే నువ్వే చెప్పావు కదా ఇంత పెద్ద ముడుపు కట్టాలని, అందుకే తెచ్చానని చెప్తాడు. సో హీరోయిన్ ఆశ్చర్యంగా దాన్ని తీసుకుంటుంది. సో హీరో అలా వెళ్ళిపోతుంటే హే సాంగ్ నువ్వు పిచ్చుకతో ఎందుకు మాట్లాడావంటే పిచ్చుకతానా ఎందుకు అలా అడిగావంటే అదే మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెప్తుంది. సో హీరోకి అర్థమవుతుంది తను జెలస్ ఫీల్ అయిపోతుందని. సో తను నవ్వుకుంటూ అంటాడు అవును మేము స్కూల్ మేట్ ఫ్రెండ్స్ కదా, ఆ మాత్రం మాట్లాడుకోవడంలో తప్పేముంది, ఏం మాట్లాడుకోవద్దా అని చెప్పి అంటాడు. అలా కాదు సాంగ్ అని చెప్తుంటే సరే బాయ్ బాయ్ అని చెప్పి వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మన హీరోయిన్ ఎగ్జామ్ రాయడానికి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి ఒక టెడ్డీ వచ్చేసి హాయ్ చెప్తుంది అనమాట. ఏంటి టెడ్డీ నాకు హాయ్ చెప్తుంది అని చెప్పి వెనక్కి ముందు చూస్తుంది. అప్పుడు ఆ టెడ్డీ తనకు ఒక గిఫ్ట్ని ఇస్తుంది. ఆ గిఫ్ట్ని చూస్తే రౌండ్గా ఉన్న ఒక బీచ్ టైప్ బొమ్మ అనమాట. అది చూసి హీరోయిన్ హ్యాపీగా అయిపోతుంది. సో తను హగ్గి చేసే అంటాడు ఎగ్జామ్ బాగా రాయి నువ్వు సిరి అని చెప్పి. దాంతో మన హీరోయిన్కి అర్థమవుతుంది ఇది హీరోనే అని చెప్పి. సో థ్యాంక్స్ అని చెప్పి అలా తన ఎగ్జామ్ రాస్తూ అతనికి బాయ్ చెప్పి వెళ్తుంది. ఎగ్జామ్స్ అలా కంప్లీట్ అయిపోతాయి. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటారు. బట్ హీరోయిన్ నాకు వర్క్ ఉంది నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్తుంది. మన హీరో కూడా నాకు కూడా వర్క్ ఉంది అని చెప్పి వెళ్తాడు. సో వీళ్ళకి అనుమానం వస్తుంది ఏంటి వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారే అని చెప్పి అలా వెళ్ళి తొంగి చూస్తారు. చూస్తే వాళ్ళిద్దరూ కూడా కలిసి వెళ్తూ ఉంటారు. అమ్మని ఏంటి ఏం జరుగుతుంది మన వెనకాల అని చెప్పి వాళ్ళకి అర్థం కాదు, నోరు అలా తెరుచుకొని చూస్తూ ఉంటారు. అలా మన హీరోయిన్లు ఇద్దరు కూడా వెళ్తారు. హీరోయిన్ ఇంటికి వెళ్ళగానే లోపలికి వెళ్తుంటే హీరో అంటాడు మనం ఇంకాసేపు
నడుద్దామా అని చెప్పి. సో హీరోయిన్ కూడా అవును కాసేపు నడుద్దాము బాగుంటుంది అని చెప్తుంది. సో అలా వాళ్ళు బీచ్కి వెళ్తారు, కాసేపు సరదాగా టైం స్పెండ్ చేస్తారు. హీరోయిన్ అంటుంది చూసావా ఇక్కడే కదా నేను కాపాడింది, అసలు అప్పుడు నువ్వు ఏమనుకున్నావు అని చెప్పి అంటుంటే హీరో అంటాడు నిజం చెప్పమంటావా, ఆ టైంలో నేను చాలా బాధల్లో ఉన్నాను, ఆ వాటర్లోనే అలా పడిపోయింటే బాగుండు అనిపించింది, బట్ నువ్వు నాకు కనిపించావు ఎంతో హ్యాపీగా, ఆ హ్యాపీనెస్ని చూసి నా డిసిషన్ అనేది నాకే తెలియకుండా మారిపోయింది. ఈ నేమ్ ట్యాగ్ చూసావా నేను నా కాడే పెట్టుకున్నాను నా సేవియర్కి గుర్తుగా, బట్ నా సేవియర్ నువ్వే అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి తన హ్యాండ్స్ పట్టుకొని ఐ లైక్ యూ అని చెప్పి చెప్పేస్తాడు. దానికి మన హీరోయిన్ ఏం సమాధానం ఇవ్వదు, బట్ జస్ట్ స్మైల్ ఇస్తుంది అనమాట. అలా వాళ్ళిద్దరూ చేతులు పట్టుకొని మరి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతుంటే బాయ్ చెప్పేసి మన హీరో తన్ని ఇలా లాగేసి తన దగ్గరగా వెళ్ళి నర్వస్గా ఫీల్ అవుతూ చాలా ధైర్యం చేసి తన్ని కిస్ చేస్తాడనమాట. మన హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలా తను వచ్చేసి సరే లేట్ అయిపోయింది రేపు సండే ఏం చేస్తావు అంటే ఏం చేయను నీకోసమే వస్తాను నిన్నే చూస్తూ ఉంటానని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ సరే అయితే బాయ్ బాయ్ అని చెప్పి లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ ట్రిప్కి వెళ్తుంది. ఆ విషయాన్ని హీరోకి కూడా కాల్ చేస్తుంది. సరే హ్యాపీగా ట్రిప్కి వెళ్ళిరా అని చెప్పి హీరో అంటాడు. వాళ్ళ మదరు పార్లర్లో ప్రోడక్ట్స్ అయిపోయాయని చెప్పి అవి తీసుకురావడానికి వేరే ప్లేస్కి వెళ్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్తుంది బీచ్లో ప్రపోజల్ అరేంజ్ చేయమని. అలా వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేస్తున్నారు ఫాస్ట్గా కానీ అని చెప్పి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంటే హీరోయిన్ వచ్చేసి ఏంటి ఇంకా కాలేదా అని చెప్పి హీరోయిన్ని డైవర్ట్ చేయడానికి తనకి జలుబున్నట్టు ఉంటుంది. సో తను స్కార్ఫ్ని చుట్టాడు. అప్పటికి వాళ్ళు రెడీ అవ్వపోయే తలకి తనకి హగ్ ఇస్తుంది అనమాట. అది చూసి హీరో హ్యాపీగా అయిపోయి సరే ఉండు నాకు కాల్ వస్తుంది అంటాడు. ఒక్క నిమిషం నేను కాల్ చేసుకొని వస్తాను సిగ్నల్ లేదు ఇక్కడ అని చెప్పి టెలిఫోన్ బూత్ కాడ కాల్ చేయడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక కూడా మన హీరోయిన్ ఇలా చేయండి అని చెప్పి సైకిల్ చేస్తుంటే వాళ్ళు ఎలా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. సో మన హీరో కాల్ మాట్లాడి బయటకు వచ్చి నేను వెంటనే వేరే సిటీకి వెళ్ళాలి, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, తనకు హెల్త్ బాగాలేదు కింద పడిపోయిందంట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ హీరో హాస్పిటల్కి వెళ్తాడు. హీరోయిన్ మెసేజ్ చేస్తుంది ఇప్పుడు ఎలా ఉంది మీ మదర్కి, నువ్వెలా ఉన్నావు, టైం ఉన్నప్పుడు మెసేజ్ చేయమని చెప్పి. అలా హీరో హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళ నాన్న ఉంటాడు. వాళ్ళ నాన్న అంటాడు చూడు నాన్నని చూడగానే కనీసం పలకరిస్తున్నావా నువ్వు, ఎప్పుడు మీ అమ్మ నువ్వు బాగున్నావు నేను బాగున్నానని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తుంది, అసలు తెలివే లేదు, అసలు నా నుంచి మీరు వెళ్ళిపోయారు, ఇంకా మీదట నేను ఒప్పుకోను, మీరు నాతోనే ఉండాల్సిందే, మీరు ఎక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని చెప్తాడు. అందుకేనా నాన్న మీరు అమ్మ విషయంలో ఇలా ప్రవర్తించారంటే ఇవన్నీ కాదురా మీ అమ్మకి స్వార్థం ఎక్కువ, ఏం చేయాలో తెలీదు, మొండితనం ఎక్కువ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా డేస్ గడిచిపోతాయి. ఏంటి ఒక్క మెసేజ్ కూడా రాలేదు హీరో నుంచి అని చెప్పి హీరోని ఆలోచిస్తుంటే వాళ్ళు అంటారు ఈ షాప్ని కూడా అమ్మేస్తున్నారంట, హీరో వాళ్ళ మదర్ కాదు హీరో వాళ్ళ ఫాదర్ అంట అమ్మేసేది అని చెప్పి అంటారు. సో దాంతో మన హీరోని గుర్తుకొస్తుంది ఆంటీ గాసిప్ చేస్తుంటుంది కదా పలానా హాస్పిటల్ తన డాక్టర్ అని చెప్పి. సో వెంటనే కూడా వేరే ఊరికి వెళ్తుంది హాస్పిటల్కి. లోపలికి వెళ్ళకుండా బయట నుంచి చూస్తూ ఉంటుంది. హీరో వాళ్ళ మదర్తో అంటాడు అమ్మ నాన్న ఇలా అన్నాడు, బట్ ఆంటీ నాకు కాల్ చేసింది అమెరికా వచ్చేయమని చెప్పి, బట్ నాకు అమెరికాకు వెళ్ళాలని లేదమ్మా ఇక్కడే ఉండాలని ఉంది, ఇక్కడే చదువుకోవాలని ఉందమ్మా అని చెప్పి బోర్ మని చిన్న పిల్లోడు మాదిరే ఏడ్చేస్తాడు. ఇదంతా కూడా మన హీరోయిన్ బయట నుంచి చూస్తూ ఉంటుంది. చాలా సాడ్ అయిపోయి కాసేపు రైల్వే స్టేషన్లో ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. లాస్ట్కి నిర్ణయించుకొని టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి హలో సాంగ్ నేను సిరిని, నేను ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను, అది ఏంటంటే నేను చాలా మిస్ అవుతున్నాను, నువ్వు నాకు చాలా గుర్తుకొస్తున్నావు తెలుసా నీకు అని చెప్పి ఏడుస్తూ చెప్పేసి ఆ మెసేజ్ని కట్ చేసేస్తుంది పంపించకుండా. మళ్ళా కాసేపు ఏడ్చేసి కొంచెం ధైర్యం తెచ్చుకొని మళ్ళా కాల్ చేస్తుంది. సాంగ్ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే నేను నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు నాకు, సో ఎప్పుడూ కూడా నువ్వు నన్ను కలవడానికి రావద్దు, మనం ఎప్పుడూ కూడా కలుసుకోవద్దు, ఇంకెప్పుడు కూడా నువ్వు నా కళ్ళ ముందుకి రావద్దు అని చెప్పి చెప్పేస్తుంది. ఇదంతా కూడా సాంగ్ విని చాలా బాధపడతాడు. అలా కొన్ని రోజుల తర్వాత మన హీరోయిన్ యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. తన బుక్ని కూడా తీసుకుంటుంది. అలా తను స్టోర్ రూమ్కి వెళ్ళాక మన హీరో ఒక బుక్ని రాసుంటాడు. ఆ బుక్ని ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ యొక్క ఫొటోస్ వాళ్ళిద్దరు మెమరీస్ దాంట్లో ఉంటాయి. దాంట్లో రాసుంటాడు నేను నిన్ను చూసినప్పుడల్లా నీ ఫోటో తీసుకున్నప్పుడల్లా నేను ఎలా ఫీల్ అయ్యేవాడిని అని చెప్పి ఈ పుస్తకాల కింద రాశాను. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు నీలో
ఉన్న ఆనందం నాకు చాలా నచ్చింది. అలా నా ఎక్స్ప్రెషన్, నా ప్రేమని నీకు చెప్పాలనుకున్నాను. ఇలా చెప్పడంలో మీ నాన్న నాకు హెల్ప్ చేశాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టము. నీకోసమే నీ బుక్కుని రాత్రి పగలు కష్టపడి చేశాను. ఐ లవ్ యూ సిరి అని చెప్పి రాస్తుంటాడు. ఇదంతా చూసి మన హీరోయిన్ చాలా ఏడ్చేస్తుంది, చాలా బాధపడిపోతుంది. అలా 2 years అయిపోతాయి. తర్వాత తను స్విమ్మింగ్ క్లాస్లో జాయిన్ అవుతుంది అనమాట. ఆ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి నీకు బ్లైండ్ డేట్ అరేంజ్ చేసాము, రా ఫాస్ట్గా అని చెప్తారు. ఏంటి డేట్ అని చెప్పి హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక చూస్తుంది మన బిన్ అలాగే సుమ్ కూడా డేట్ చేస్తున్నారని చెప్పి. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ని చూసి మన జిన్కి ఒళ్ళు మండిపోతుంది. మేము సింగిల్స్, మా అమ్మల్ని చూసన్నా కొంచెం కంట్రోల్ చేసుకుంటారా బాబు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చాక ఏంటి ఇప్పటిదాకా చాలా డేట్స్ని నువ్వు మిస్ చేసేసావు, ఇది మిస్ చేయడానికి మేము అస్సలు ఒప్పుకోము, నీకోసమే వెతికి వెతికి తెచ్చాం తెలుసా అంటుంటే, అవునా నేను వెళ్తాను మీకు చెప్పానా, లేదు కదా అని చెప్పి హీరోయిన్ అంటుంది. అయినా సరే నువ్వు వెళ్ళాల్సిందని వాళ్ళు చెప్తారు. అలా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మన హీరోయిన్ మటుకు మన సాంగ్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ అవ్వగానే అదే షాప్ దగ్గర బీచ్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు షాప్లో ఉన్న వర్కర్ అంటుంది, ఏంటి నువ్వు అలా చూస్తున్నావు బీచ్ని అంటే, ఏం లేదు ఆ బీచ్లో నేను ఒకరికి ప్రపోజ్ చేయడానికి ట్రై చేశాను అని చెప్పి అంటుంది. ఓ అవునా, అయితే నీ ప్రపోజల్ సక్సెస్ అయిందా అంటే, అది సక్సెస్ అయితే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అని చెప్పి హీరోయిన్ అంటుంది. అవునా, లైఫ్లో ఏది జరుగుతుందో ఏది జరగదో అనేది గెస్ చేయడం చాలా కష్టము, ఇప్పుడున్నట్టు రేపు ఉండదు, ఇట్స్ ఓకేలే అని చెప్పి అంటుంది తను. తర్వాత మన హీరోయిన్ బీచ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చెప్తుంది, చూడు నాకు హెల్త్ బాగాలేదు, అతనికి చెప్పేసి నేను డేట్కి రావట్లేదని చెప్పి అంటుంది. ఇప్పుడు డేట్కి వెళ్ళాల్సిన పార్ట్నర్కి మెసేజ్ చేస్తుంది, నాకు హెల్త్ బాగాలేదని చెప్పి. తను కూడా మెసేజ్ చేస్తాడు, నా కళ్ళకి నువ్వు బాగానే కనిపిస్తున్నావు కదా అని చెప్పి. దాంతో హీరోయిన్ చుట్టుపక్కల చూసి ఈ వ్యక్తేనా అని చెప్పి చూస్తూ ఉంటుంది. బట్ అతను అయి ఉండడు. అప్పుడే తనకి కాల్ చేస్తాడు ఆ వ్యక్తి. సో ఎవరు నువ్వు, ఏంటి ఆ మెసేజ్, ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి అంటుంటే, నీ వెనకాల ఉన్నాను అని చెప్తాడు. దాంతో మన హీరోయిన్ బ్యాక్ తిరిగి చూస్తుంది. ఆ వ్యక్తిని చూసి నువ్వేనా అని చెప్పి వెళ్ళిపోతుంటే అతను వేరే అమ్మాయిని హక్ చేసుకుంటాడు. సో ఫోన్లో ఉన్న వ్యక్తి నవ్వుతూ ఉంటాడు అనమాట, అది నేను కాదు అని చెప్పి. తర్వాత తన్ని సిరి అని పిలుస్తాడు. సో మన హీరోయిన్ రియలైజ్ అవుతుంది ఇది సాంగ్ గొంతు అని చెప్పి. అలా వెనక్కి తిరిగి చూడగానే మన సాంగ్ అయి ఉంటాడు. సాంగ్ని చూడగానే వెంటనే వెళ్ళి తన్నే హక్ చేసుకుంటుంది. ఎలా ఉన్నావు సిరి అని చెప్పి హీరో అడుగుతాడు. దాంతో మన హీరోయిన్ ఏడుస్తూ సారీ నేను చాలా మిస్ అయ్యాను అని చెప్తే, నాకు తెలుసు నువ్వు నన్ను చాలా మిస్ అయ్యావని చెప్పి అని హీరో అంటాడు. నీకెలా తెలుసు, నేను నీతో చెప్పలేదు కదా అంటే, అదా నీకు తెలియదు కదా, నువ్వు నాకు ఇప్పుడు మెసేజ్ చేసావు కదా నన్ను మిస్ అవుతున్నావు అని చెప్పి, ఆ మెసేజ్ కట్ అవ్వలేదు, నాకు వచ్చింది. ఇన్ని రోజులు ఆ మాటల్ని నేను రోజు వినాలని చెప్పి టెలిఫోన్ బూత్ వాళ్ళకి ఇప్పటిదాకా మనీ కడుతూ వచ్చాను తెలుసా, అలాగే నీకోసం ఒకటి తెచ్చాను అని చెప్పి తను బాతుగుట్లతో నింపిన ఒక గ్లాస్ బాక్స్ని తెచ్చిస్తాడు. వావ్ అంటుంటే, అవును నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఇలా బాతుగుడ్లని చేశాను, సో ఎన్నిసార్లు గుర్తుకొచ్చావు అనేది నీకే తెలుస్తుంది అని చెప్పి అని అంటాడు. దాంతో మన హీరోయిన్ చాలా హ్యాపీ అయిపోతుంది. అప్పుడు హీరో అంటాడు, ఐ లవ్ యూ, నువ్వు నన్ను ఇష్టపడతావా అని చెప్పి అడుగుతాడు. దాంతో సిరి కూడా అవును అని చెప్పి తన్ని హక్ చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వావ్ వావ్ లాస్ట్కి ఎట్టో కొట్ట అయిపోయింది కలిసిపోయారా అని చెప్పి వాళ్ళు హ్యాపీ అయిపోతుంటారు. అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. తర్వాత మన హీరో హీరోయిన్లు గొడవ పడుతుంటూ స్వీట్ మెమరీస్ స్పెండ్ చేస్తారనమాట. ఇలా ఈ స్టోరీకి ఎండ్ కార్డ్ పడిపోతుంది. మీకు కానీ ఈ మూవీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ కింద బెల్ ఐకాన్ టచ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.